Hello everyone, welcome to Sai Ram Sampath Rao Education. My name is Sai Ram Sampath Rao. Ella unnaru andaru. Beginning today, we will be starting our brand new series with the name HOT50 for AP History. APPSC Group 1 Mains prepare అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం AP హిస్టరీకి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా మనం డిస్కస్ చేస్తాం. దీనిలో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువగా అడిగే రిపీట్ అయ్యే థీమ్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కాస్త డిఫికల్ట్ క్వశ్చన్స్, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో ఏపీఎస్సి ఫ్రేమ్ చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ గమనిస్తే రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చనే. ఉదాహరణకి మైగ్రేషన్ ప్యాటర్న్స్ డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యన్ పీరియడ్ అండ్ హౌ దే యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ రిలీజియస్ కండిషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టైం అని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. కొద్దిగా ఒక లైన్ దాటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటికి కూడా మనం సన్నద్ధం అవ్వాలి, కాబట్టి వాటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మనం రెడీ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ద బేసిక్ కాన్సెప్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆన్సర్ రైటింగ్, ఇండక్షన్ ఏ విధంగా రాయాలి, బాడీ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఏ విధంగా మెన్షన్ చేయాలి, సోర్సెస్ ఏ విధంగా మెన్షన్ చేయాలి, కన్క్లూజన్ పార్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, వాట్ షుడ్ బి ద థాట్ ప్రాసెస్ వైల్ రైటింగ్ అన్ ఆన్సర్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్గా మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మీకు ఇర్రెలవెంట్ ఇంప్రాక్టికల్ మోడల్ ఆన్సర్స్ కాకుండా ఎగ్జామ్లో మీరు ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి, స్ట్రక్చర్ చేయాలని చూపించే విధంగా మీకు హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో ఇది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. చాలా చక్కగా మనం ఏపీ హిస్టరీకి సంబంధించి 50 ఇంపార్టెంట్ థీమ్స్ మీద 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ గెట్ మెజారిటీ క్వశ్చన్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ ఓన్లీ ఫ్రమ్ అవర్ HOT50 సిరీస్. ఒకవేళ ఆ టైంకి మనకి ఎక్స్ట్రా టైం ఏమైనా కుదిరితే ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఓకేనా? మరి సెషన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం డైలీ బేసిస్ అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్, చాలా హార్డ్ వర్క్, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వినాలమ్మా. ఇక్కడ అడిగిన క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద అగ్రేరియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్. శాతవాహనుల కాలం నాటి వ్యవసాయ వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడమంటున్నారు. దిస్ ఇస్ 200 వర్డ్స్ క్వశ్చన్, రైట్? 10 మార్కుల ప్రశ్న. ఎంతసేపట్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది? 12 మినిట్స్లో మీ ఆన్సర్ అనేది కంప్లీట్ చేయాలి. కానీ 12 మినిట్స్ తీసుకోమాకండి. ఇఫ్ పాసిబుల్ 10 మినిట్స్లో ఆన్సర్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే మీకు చివరికి వచ్చేటప్పటికి మీ బ్రెయిన్ అలసిపోతుంది. అండ్ దాంతోపాటుగా సరిగ్గా ఆర్గ్యుమెంట్స్ ఫ్రేమ్ చేయలేక యూ జస్ట్ అండ్ టు స్క్రిబుల్, ఏదో రాసేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ముందు ఫస్ట్ రాసేటటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాస్త తొందరగా రాయగలిగితే ఎగ్జామ్ చివరికి వచ్చేటప్పటికి మీకు ఎటువంటి ప్యానిక్ లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా పేపర్ని కంప్లీట్ చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ద ఎజెండా ఈజ్ టు ఆన్సర్ ఆల్ ద 15 క్వశ్చన్స్. చాలా మంది స్టూడెంట్స్ నేను గమనించేది ఏంటంటే ఫస్ట్లో క్వశ్చన్స్కి దే ఆల్వేస్ ట్రై టు సీక్ పర్ఫెక్షన్ అండ్ దే ఎండ్ అప్ ఆన్సరింగ్ ఓన్లీ 8 to 9 క్వశ్చన్స్. అలా ఎప్పుడు చేయకూడదు. యావరేజ్ ఆన్సర్స్ అయినా మొత్తం 15 ప్రశ్నలకి మీరు సమాధానం రాసినప్పుడే యూ విల్ బి ఇన్ ద ఫైనల్ లిస్ట్. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, డిమాండ్ ఈజ్ వెరీ క్లియర్. శాతవాహనుల కాలం నాటి అగ్రేరియన్ సిస్టమ్ యొక్క సాలియంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయమంటున్నారు. వాటినే మీరు బాడీలో రాయాలి. మరి ఇండక్షన్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి? నేను ఎన్నోసార్లు చెప్తాను, మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ గురించి కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. మెయిన్స్కి మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ చాలా ఉపయోగపడుతుందమ్మా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అవర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ? ఇట్స్ ఎ స్ట్రాటజీ దట్స్ డిజైన్ టు క్రియేట్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్ కావాల్సింది ఎగ్జామినర్కి ఇచ్చేస్తే ఎగ్జామినర్కి పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుందా లేదా? సో దాన్నే మనం క్రియేట్ చేయగలగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ చూడండి. ఇండక్షన్లో ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే ఇండక్షన్ తప్పకుండా క్రిస్ప్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, ఎక్కువ వర్డ్స్ అనేటటువంటి ఇండక్షన్లో పడకూడదు. అండ్ దాంతోపాటు ఇండక్షన్ మస్ట్ బి రిలవెంట్. సో క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి అంటే ఇండక్షన్ 1 to 2 లైన్స్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. రిలవెంట్గా ఉంది అని చెప్పి ఎగ్జామినర్కి తెలియాలి అంటే ఏం చేయాలి? ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ఇంట్రడక్షన్లో మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ సెంట్రల్ ఐడియా ఏంటి? అగ్రేరియన్ సిస్టమ్ అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో అది ఇంట్రడక్షన్లో తప్పకుండా పడాలి. ఇండక్షన్ రాయడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇచ్చిన క్వశ్చన్ని మీరు చూసిన వెంటనే మీరు వేసుకోవాల్సిన ప్రశ్న వై దిస్ క్వశ్చన్ వాజ్ యాక్చువల్లీ ఫ్రేమ్డ్. ఏ సబ్జెక్ట్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాపిక్ ఇంట్రడక్షన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్ అడిగారంటే ఎందుకు అడుగుంటారు?
శాతవాహనాస్ యొక్క అగ్రేరియన్ సిస్టమ్ అయినటువంటిది మేబీ యునిక్, చాలా ప్రత్యేకమైనది అవ్వచ్చు, వెల్ సోఫిస్టికేటెడ్, వెల్ అడ్వాన్స్డ్ అయి ఉండొచ్చు, లేకపోతే దేర్ వర్ సమ్ ఇరెగ్యులారిటీస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రేరియన్ సిస్టమ్ అంటారు శాతవాహనాస్. ఇరెగ్యులారిటీస్ ఉన్నట్టు మనకి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి శాతవాహనాస్ అగ్రేరియన్ సిస్టమ్ ఒక రోబస్ట్ అండ్ రెసిలెంట్ అగ్రేరియన్ సిస్టమ్ అనే విధంగా మీరు ఇంట్రడక్షన్ రాస్తే బాగుంటుంది. చూడండి, వై ఎందుకు ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారని మనం ప్రశ్నించుకుంటే ఇంట్రడక్షన్ ఏం రాయాలో మీకు ప్రాపర్గా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, శాతవాహనాస్ హూ రూల్డ్ ఓవర్ ద డెక్కన్ రీజియన్ ఫర్ ఆల్మోస్ట్ 3 centuries, 3 శతాబ్దాల కాలం పాటు వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంప్లిమెంటెడ్ రోబస్ట్ అగ్రేరియన్ సిస్టమ్, ఒక సాలిడ్ అగ్రేరియన్ సిస్టమ్, వ్యవసాయ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దట్ ఫెసిలిటేటెడ్ ప్రాస్పరిటీ, బజ్లింగ్ ట్రేడ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ సిటీస్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి, వాళ్ళు అకామిడేట్ చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ కారణంగా సుభిక్షత అనేటటువంటిది రాజ్యానికి లభించింది. ట్రేడ్ అనేటటువంటిది, వర్తక వాణిజ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. కొత్త అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఎస్టాబ్లిష్ కాబడడం అనేది జరిగింది. ఎందుకు? అగ్రేరియన్ సర్ప్లస్ అనేటటువంటిది ఉందనుకోండి, ఫుడ్ సర్ప్లస్ అనేటటువంటిది ఉందనుకోండి, పీపుల్ విల్ డెఫినెట్లీ ఫోకస్ ఆన్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ దాంతోపాటు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎట్సెట్రా. డివిజన్ ఆఫ్ లేబర్ ఏదైతే ఉందో డైవర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళందరినీ అకామిడేట్ చేయాలంటే దేర్ షుడ్ బి థ్రైవింగ్ సిటీస్. అర్థమైందా? సో ఎప్పుడైతే అగ్రేరియన్ సిస్టమ్ తీసుకొచ్చారో, ఫుడ్ సర్ప్లస్ సాధ్యపడిందో, వెంటనే ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ దాంతోపాటు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరిగిందో, కొత్త సిటీస్ ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా డాట్స్ని మనం కనెక్ట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఇండక్షన్ రాయగలిగాము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంప్రెషన్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్లో ఎగ్జామినర్ చూసేది ఇండక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉందా అండ్ దాంతోపాటు రిలవెంట్గా ఉందా అనే విషయాలు ఏవైతే ఉంటే వాటిని చూస్తారు. రిలవెంట్గా ఉంది అని మీరు చెప్పకనే చెప్పడానికి అగ్రేరియన్ సిస్టమ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో తప్పకుండా ఇక్కడ మెన్షన్ చేయాలి. ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో, ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నౌ లెట్ us లుక్ ఎట్ ద బాడీ పార్ట్. సో బాడీ పార్ట్లో ఏం చేస్తారు? ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. డిమాండ్ ఏంటి? సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ అగ్రేరియన్ సిస్టమ్ అండర్ శాతవాహనాస్. అలా మెయిన్ హెడ్డింగ్ పెట్టి తర్వాత ఏం చేస్తారు? ఆల్ ద ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక ఆర్డర్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ ఆల్వేస్ అబ్జర్వ్ ఇన్ టాపర్స్ కాపీస్. మన దగ్గర కోచింగ్ తీసుకుని సర్వీస్ తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే అదర్ టాపర్స్ కాపీస్ ఎప్పుడైనా నేను చూసినప్పుడు వన్ థింగ్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, దేర్ ఆన్సర్ కాపీ విల్ బి వెరీ నీట్ అండ్ టైడీ. ఎప్పుడైనా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఎలా అయినా ఉండొచ్చు, బట్ కానీ ఆన్సర్ అనేటటువంటిది నీట్గా ఉంటుంది, ఒక ప్రాపర్ స్పేసింగ్తో ఉంటుంది, ఒక ప్రాపర్ డిస్టింక్షన్ అనేటటువంటిది వాళ్ళు మెయింటైన్ చేస్తారు, రైట్? అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. నీట్గా ఉండాలి ఆన్సర్ విత్ ప్రాపర్ స్పేసింగ్. చూడండి, మనం ఇండక్షన్ తర్వాత ఒక ప్రాపర్ స్పేస్ ఇచ్చి దాని తర్వాత మెయిన్ హెడ్డింగ్ పెట్టి దాని తర్వాత ఇక్కడ మనం ప్రాపర్ స్పేసింగ్ అనేటటువంటిది ఇచ్చి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడండి, స్టేట్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్. The Satavahan monarchs themselves, they had complete ownership of their land. అవునా కదా? అది. సో దానివల్ల ఏమైంది? ఇట్ హెల్ప్ దెమ్ టు కలెక్ట్ ట్యాక్సెస్ సచ్ యాజ్ బాగా, దేయమేయ ఎట్సెట్రా. దిస్ ఇన్ టర్న్ హెల్ప్ ద రూలర్స్ టు ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ టు ద పిజెంట్రీ. ఎప్పుడైతే ట్రెజరీలోకి ఫండ్స్ వస్తాయో వాటిని పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం అండ్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక స్టేట్ ఖర్చు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎగ్జాక్ట్గా శాతవాహనాస్ అదే చేయడం అనేది జరిగింది. స్టేట్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్, దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. అగైన్ మనం మాట్లాడుకున్నటువంటి ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ప్రకారం ఎగ్జామినర్కి పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే అతను ఒక పర్టికులర్ ఆన్సర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది ఇవ్వాలి. ఇవ్వడంతో పాటు అది క్లియర్గా కనిపించేటట్టు పెట్టాలి. అర్థమైందా? సో అందుకే స్టేట్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంది తను కన్ఫామ్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనం ఏం చేసాం? పర్ఫెక్ట్గా దాన్ని సైడ్ హెడ్డింగ్ కింద పెట్టాం. అండ్ దాని తర్వాత మనం ఏం చేసాం? 1 or 2 లైన్స్లో మనం ఎలాబరేట్ చేసే ప్రయత్నం చేసాం విత్ ప్రాపర్ కీవర్డ్స్ లైక్ బాగా, దేయమేయ ఇలాంటి కీవర్డ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ల్యాండ్ గ్రాంట్స్ తప్పకుండా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి మనం ప్రాపర్గా దాన్ని సైడ్ హెడ్డింగ్ కింద పెట్టడం అనేది జరిగింది. ఆఫ్ కోర్స్ శాతవాహనాస్ ఆఫర్డ్ ల్యాండ్ గ్రాంట్స్ టు బోత్ బ్రాహ్మణాస్ అండ్ బుద్ధిస్ట్ మాంగ్స్, బికాస్ దే ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ టాలరెన్స్ అని మనం నేర్చుకున్నాం మన క్లాసెస్లో, అదే ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ దట్ ప్రమోటెడ్ అగ్రికల్చర్ అండ్ సెక్యూరింగ్ లాయల్టీ యాజ్ వెల్. కంటిన్యూస్గా రెబలియన్స్ కానీ రివోల్ట్స్ కానీ జరుగుతున్నాయి అనుకోండి, దేర్ విల్ బి ల్యాక్ ఆఫ్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. సో పీస్ అండ్ స్టెబిలిటీ అనేటటువంటిది లేకపోతే అగ్రికల్చరల్ సిస్టమ్ సోఫిస్టికేటెడ్గా ఇంప్రూవ్డ్ మేనర్లో ఉంటుందా?
తప్పకుండా ఉండదు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అనేటటువంటిది హై ఈల్డ్ అనేటటువంటిది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. సో అందుకే ఇక్కడ సెక్యూరింగ్ లాయల్టీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం. ఎగ్జాంపుల్, నాసిక్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ దట్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆఫర్డ్ ల్యాండ్ గ్రాంట్స్ టు బుద్ధిస్ట్ మాంగ్స్. ప్రాపర్ ఇన్స్క్రిప్షనల్ సోర్సెస్ అండ్ లిటరీ సోర్సెస్ని మెన్షన్ చేయడం అనేటటువంటిది ఏపీ హిస్టరీ, ఎస్పెషల్లీ ఏన్షియంట్ ఏపీ హిస్టరీకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫాలో అవ్వగలుగుతున్నారు అనుకుంటున్నాను. ఎంత కాన్షియస్గా మనం వాటిని ఇంక్లూడ్ చేసామో మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఎక్స్టెన్సివ్ ఇరిగేషన్ నెట్వర్క్స్. బోత్ నాసిక్ అండ్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఎస్పెషల్లీ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి, రూరల్ లైఫ్ గురించి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంపార్టెంట్ విలేజ్ ఆఫీసర్స్ లైక్ గ్రామని ఆర్ గ్రామిక, వీటి గురించి కూడా మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో బోత్ దీస్ ఇన్స్క్రిప్షన్ రిఫర్స్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్ ఫర్ ఇరిగేషన్. బెటర్ ఇరిగేషన్, బెటర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. ఇజంట్ ఇట్? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫోర్త్ ఇంపార్టెంట్ కీవర్డ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వాడాము. యూజ్ ఆఫ్ డైవర్స్ టూల్స్. హాలాస్ గాదా సప్తస ఏదైతే ఉందో ఇట్ ప్రొవైడ్స్ ఎ డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ ఐరన్ టూల్స్ సచ్ యాజ్ ఉదగ యంత్ర, ఘటి యంత్ర, గరిక యంత్ర. చూసారా మనం ఎంత పర్ఫెక్ట్గా ఆల్ ద కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాన్షియస్గా మెన్షన్ చేయడం అనేటువంటి జరిగిందో. సోర్సెస్ని మెన్షన్ చేసాం అండ్ దాంతోపాటు మన ఆర్గ్యుమెంట్స్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి ప్రాపర్ కీవర్డ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం మెన్షన్ చేసాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యువర్ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్స్ యువర్ ఆన్సర్ టు బి రేషనల్, లాజికల్ అండ్ ఆల్సో అన్ ఆన్సర్ బ్యాక్డ్ బై సైంటిఫిక్ టెంపర్. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ మన ఆన్సర్లో కనిపించాలంటే మనం ఏం చేయాలి? ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. టు సబ్స్టాన్షియేట్ మనం ఏం చేస్తున్నాం? ఆల్ ద లిటరీ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ నాన్ లిటరీ సోర్సెస్ లైక్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మెన్షన్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రాపర్గా మనం మెన్షన్ చేస్తున్నాం. దిస్ వుడ్ బి అన్ ఐడియల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. So now the next argument చూడండి, crop diversification, one of the salient features of Satavahanas agrarian system. The fertile regions between Krishna and Godavari rivers, they were ideal for the cultivation of diverse crops such as rice, cotton, pulses and millets. So ఇక్కడ ఇంపార్టెంట్ కీవర్డ్ మనం ఏం కాన్షియస్గా పెట్టింది, the fertile region between Krishna and Godavari. Since they ruled majority part of the Deccan region, ఇంపార్టెంట్ రివర్ ప్లేన్స్ ఇన్ డెక్కన్ రీజియన్ మనం మెన్షన్ చేయడం ద్వారా ప్రాపర్గా మనం సబ్స్టాన్షియేట్ చేయడం కుదురుతుంది. ఎక్కువ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పండించడం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కూడా ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. రోల్ ఆఫ్ గిల్డ్స్ యాజ్ వెల్. గిల్డ్స్ సింప్లీ మీన్ ద ట్రేడ్ అసోసియేషన్స్ లైక్ నిగమ సభాస్. నిగమ సభాస్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్. దాంతోపాటు నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే ఇట్ మెన్షన్స్ దట్ గిల్డ్స్ యూజ్ టు ఆఫర్ లోన్స్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెర్ఫామ్ చేసేవి. సో అగ్రికల్చరలిస్టులు ఎవరైతే ఉంటారో, పిజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్స్ అనేటటువంటివి కూడా అందిస్తూ ఉండడం అనేటటువంటి జరిగింది ఈ గిల్డ్స్. ఆ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి పిజెంట్రీ అండ్ ఫార్మర్స్ ఏం చేయడం అనేటటువంటిది జరిగేది, బెటర్ ఇరిగేషన్ మీద లేకపోతే క్రాప్ డైవర్సిఫికేషన్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగేది. క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ యాజ్ వెల్. Peripulus of the Erythraean Sea, a Greek text that mentions some ports of Sopara and Broch that were used to export agricultural products to foreign markets. సో ఎప్పుడైతే సర్ప్లస్, అగ్రికల్చర్ సర్ప్లస్ అనేది ఉందో దాన్ని ఫారెన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, కాటన్, మిల్లెట్స్, పల్సెస్ ఎట్సెట్రా. సో దట్ the farmers or peasantry used to feel very safe to convert abandoned lands to agricultural lands. ఈల్డ్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే అది పాడైపోతుందనే ఉద్దేశం లేదు. ఫారెన్ మార్కెట్ ఈజీగా ఎక్స్పోర్ట్ చేసేయచ్చు, రైట్? రైతులు కూడా ఏం చేసేవాళ్ళు, వ్యవసాయం ఏదైతే ఉందో వ్యవసాయ భూములు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం అనేటటువంటి జరిగింది. సో 7 ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ని ప్రాపర్గా మనం మెన్షన్ చేయడం ద్వారా విత్ ప్రాపర్ సబ్స్టాన్షియేషన్ యూజింగ్ both inscriptions, non-literary sources and literary sources and as well as important keywords, so that your answer will be considered as a perfect answer amma, right? Conclusion chudandi, the resilient agrarian system under Satavahanas laid a strong foundation for agricultural abundance of Krishna Godavari valley. So their legacy ఏదైతే ఉందో వాళ్ళు విడిచిపెట్టినటువంటి వారసత్వం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ మనం ప్రాపర్గా కన్క్లూజన్ అనేది రాసాం. ఆల్వేస్ రిమెంబర్, కన్క్లూజన్ కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి అండ్ దాంతోపాటు ఫ్యూచరిస్టిక్గా తప్పకుండా ఉండాలి. భవిష్యత్తులో ఎలా ఉంది హిస్టరీకి, భవిష్యత్తులో వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధమైనటువంటి పాత్ర పోషించడం అనేది జరిగింది, తర్వాత జనరేషన్స్ యొక్క సోషల్, ఎకనామిక్, పొలిటికల్ కండిషన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం అనేది జరిగింది, ఇలా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ఉందనుకోండి, నీడ్ ఆఫ్ ద ఆర్ ఏదైతే ఉందో, పలానా హెరిటేజ్ ఆర్ పలానా
ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందో రాస్తారు. లేకపోతే పాలిటీ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. కన్క్లూజన్ షుడ్ ఆల్వేస్ బి ఫ్యూచరిస్టిక్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రాపర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఏ విధంగా ప్రాపర్గా మనం ఎంప్లాయ్ చేయాలనేది కూడా, ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విషయం కూడా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. డోంట్ వరీ, మనం చాలా తక్కువ టైంలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దిస్ పర్టికులర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో మీ చేతిలో హ్యాండీగా పెట్టుకోండి, సో దట్ ఆల్ ద కీవర్డ్స్ని మీరు లాస్ట్ మినిట్లో కూడా రివైజ్ చేయొచ్చు. ఓకేనా? పర్ఫెక్ట్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మన ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.